హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ షూట్ చేద్దామని స్టార్ట్ చేశాను. సో ఈరోజు అయితే మాకు స్నానం రోజు అనమాట. ఆల్రెడీ తమ్నెయిల్ బట్టి మీకు అర్థమై ఉంటుంది కదా. ఈరోజు పురటాల స్నానము. ఈరోజు 9 రోజులు కంప్లీట్ అయింది మా బుజ్జోడు వచ్చేసి. సో ఈరోజు అయితే పురటాల స్నానం మేము ఎలా అయితే చేస్తామనేది, అంటే చిన్న చిన్న రిచువల్స్ ఉంటాయి కదా, అవి ఏంటనేది చిన్నది షూట్ చేశాను. అదే చిన్న వీడియో కింద పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ మార్నింగ్ 4:30కి లేచాము. లేచిన తర్వాత చిన్నోడిని ఇంకా లేపలేదు. మేము నార్మల్గా చిన్న వర్క్స్ అవి ఉంటాయి కదా, అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత స్నానము వచ్చేసి మమ్మీ ముందు రోజు వాయిలాక్ అనమాట. అది మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు వాయిలాక్ తీసుకొచ్చిందని చెప్పి నేను మీకు చూపించాను కదా. వాయిలాకు కంపల్సరీగా వేస్తారు పురటాలకి స్నానం చేపించేటప్పుడు. అది ఒళ్ళు ఆరుస్తుంది అండ్ ఆల్సో ఒళ్ళు నొప్పులు అవి రాకుండా, కుట్లు పెయిన్స్ అవి తగ్గడానికి వాయిలాక్ యూజ్ చేస్తారు. ఉడకబెడుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి పసుపు కొమ్ములు బాగా నూరి దంచిన తర్వాత నువ్వుల నూనెలో ఉడకబెడుతుంది, బాయిల్ చేస్తుంది. ఆ వేడి మీద గోర్లకి అండ్ ఆల్సో ఒళ్ళంతా కొంచెం వేడి మీద ఉన్నప్పుడే పట్టేస్తుంది అనమాట. ఎందుకు రీజన్ అంటే పసుపు సలుపులు అంటే పెయిన్స్ రాకుండా, పొరటాలకి మెయిన్ డెలివరీ తర్వాత మనకి చాలా బాడీ సెన్సిటివ్ అయిపోతుంది కదా, అందువల్ల వాటికి అవన్నీ పెయిన్స్ అవి రాకుండా అండ్ ఆల్సో మెయిన్ స్టిచెస్ పెయిన్స్ అవి తగ్గడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని ఆకులు అవి మిక్స్ చేస్తారు. కాకపోతే ఇంక వాయిలాకు మెయిన్ అని చెప్పి మమ్మీ వాయిలాకు ఒకటే తీసుకొచ్చింది. అండ్ ఇక్కడైతే పసుపు అది మొత్తం రాసేసి స్నానం అనేది మమ్మీయే చేపించింది అనమాట. ఈరోజు నాకు ఏదో కొత్తగా అనిపించింది అనమాట. ఎందుకంటే మనము చిన్నపిల్లల్లో అయిపోతాం అనమాట. అందువల్ల చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ చాలా వేడిగా కూడా అనిపించింది ఆ పసుపు అంతా కూడా. అండ్ ఆ తర్వాత స్నానం అది అయిపోయిన తర్వాత మా చిన్నోడిని లేపేసిన తర్వాత వాడితో కాసేపు ఇలా వాడు లేచేంత వరకు కొంచెం ఎత్తుకొని, ఆ తర్వాత ఇంకా వాడికి మర్దన స్టార్ట్ చేసాము. మెయిన్ వాడికి కూడా నలుగు పెడుతుంది మమ్మీ ఈ రోజు వరకు ఆయిల్ మసాజ్ మాత్రమే చేసింది. 9వ రోజు నుంచి నలుగు పెట్టి స్నానం చేయిస్తుంది. అండ్ ఆల్సో కోటకాలు పట్టించింది మమ్మీ. ఇది కోటకాలు అనమాట. ఇవేంటంటే కరక్కాయ ఉంటుంది కదా, కరక్కాయ అండ్ ఆల్సో వస ఇవన్నీ కలిపి నూరి ఇది పట్టిస్తుంది అనమాట బేబీకి. వస వేస్తారు. మీ అమ్మమ్మ వస వేయలేదా, వస వేసింది ఎందుకు, వస పెట్లా వాగుతున్నావా అని అంటుంటారు కదా. ఇదే అనమాట. చిన్నప్పుడు వస ఎక్కువ పోసారు నీకు ఉంటారు చూసారా, అదే అనమాట ఇది. సో చిన్నోడికి ఫస్ట్ అవి వేసేసిన తర్వాత మమ్మీ నలుగు పట్టింది. వాడు ఏడుపు ఎలా ఉందనేది ఈరోజు నేను మీకు చూపిస్తా. టాప్ లేపుతాడనమాట. సైలెంట్గా ఎంత ఉంటాడో, ఇన్ కేస్ ఏడిస్తే కనుక అంతే టాప్ లేపుతున్నాడు. అండ్ ఫస్ట్ అయితే నాకు చేయించిన తర్వాత వాడిని లేపి నలుగది పట్టించాము వాడికి. అండ్ ప్రవీణ్ కూడా ఈలోపు ఈ నిప్పులు అవి రాజేశారనమాట ధూపం వేయడానికి. మాకు సాంబ్రాణి వేస్తారు బేబీకి, నాకు కంపల్సరీ ఈ రోజు అంతా కూడా. అంతా కాదు, ఈ రోజు నుంచి సాంబ్రాణి వేస్తారు. నాకు ఈ రోజు ఒకరోజు వేస్తారు, బట్ బేబీకి అయితే ప్రతిరోజు వేస్తారనమాట. అండ్ మొత్తం ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు అవి చల్లి బెడ్షీట్స్ అవి చేంజ్ చేసేసుకొని, ఇంతకుముందు అయితే ఇప్పుడు చిన్నోడికి కూడా స్నానం చేపించేస్తుంది. సేమ్ ఈ వాయిలాకు వాటర్తోనే, వేడి నీళ్ళతోనే మొత్తం స్నానం అది చేపించేస్తుంది అనమాట వాడికి కూడా. అండ్ మంచిగా సాంబ్రాణి ధూపం అది వేస్తే ఫ్రెష్గా భలే ఉంటారు. అండ్ ఈ వేడిది కూడా కాస్తుంది అనమాట మమ్మీ బొజ్జుకి వాటికి కాస్తుంది. అలా కాస్తే ఏంటంటే వాళ్ళు తాగిన పాలు అరుగుతాయని చెప్పేసి వేడిగా అదంతా కూడా కాస్తారు. అండ్ వాము వేస్తారు కొంచెం ఆ నిప్పుల్లో, వాము కూడా కొంచెం కాస్తూ ఉంటారు అనమాట. అండ్ నాకున్న హెయిర్కి ప్రవీణ్ సాంబ్రాణి అనేది వేస్తుంటే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మన హెయిర్కి సాంబ్రాణి చాలా మంచిది. కాకపోతే ఇప్పుడు మనం అవన్నీ చేసుకోవడానికి మనకి ఓపికలాగే ఉండవు. సో హెయిర్ డ్రైయరే పెట్టేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇలా జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఈరోజు ఇంకా యాజ్ యూజువల్గా రోజు పథ్యం ఫుడ్డే ఉంటుంది. నేను రోజు పెద్దగా వీడియో షూట్ చేయట్లేదు. మార్నింగ్ నా రొటీన్ ఎలా ఉంటుంది తెలుసా, ఈ మధ్య మార్నింగ్ లేస్తున్నాను, నైట్ ఏమో వాడికి అలా ఫీడ్ చేయడం వల్ల నైట్ నిద్ర ఉండట్లేదు. మార్నింగ్ నాకు లేచేసరికి చాలా లేట్ అయిపోతుంది. లేస్తున్నాను, మమ్మీ నేను లేచేసరికి చిన్నోడిని లేపి వాడికి ఆయిల్ అండ్ నలుగు అది పెట్టి స్నానం చేయించేసి వేడిదంతా కాసి నా పక్కన పడుకోబెట్టేస్తుంది. ఆ తర్వాత వాడికి ఫీడ్ చేసి మళ్ళీ కాసేపు
కాసేపు పడుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ లేచి కాఫీ తాగి దాని తర్వాత లంచ్ టైంకి లంచ్ తిని మళ్ళీ ఈవినింగ్ కాఫీ తాగి యాజ్ యూజువల్ ఇంకా 2 అవర్స్కి ఒకసారి వాడికి ఫీడ్ చేయడం, పడుకోవడం, లేదంటే కాసేపు అలా వాక్ చేయడం స్టిచెస్ పెయిన్స్ తగ్గడానికి. అండ్ మార్నింగ్ అయితే ఇలా ఎండలో కూర్చుంటున్నాను. మెయిన్ జాండీస్ రాకుండా ఉండడానికి ఎండలో కూర్చుంటాము. అండ్ నన్ను కూడా చాలాసేపు మమ్మీ ఎండలో కూర్చోబెడుతుంది మార్నింగ్, ఇది ఆఫ్టర్నూన్ కాదు మార్నింగ్. ఎందుకంటే కుట్లు పెయిన్ అండ్ ఆల్సో బాడీ కొంచెం హీట్గా ఉండాలన్నమాట, మనకి అసలు కూల్గా ఉండకూడదు పొరటాలకి. కుట్లు పెయిన్ అది తగ్గడం కోసం అని చెప్పేసి. అండ్ ఈ చైర్ బాగా యూజ్ అవుతుంది. 9th మంత్లో కొన్నాను, యూజ్ అవ్వదు అనుకున్నాను కానీ చైర్ మాత్రం బాగానే యూజ్ అవుతుంది. అండ్ చిన్నోడితో ఇలా కూర్చున్నాను, మంచిగా హ్యాపీగా అనిపించింది అనమాట. చలి బాగా పెరిగిపోయింది కదా. సో ఈ రోజైతే నేను చాలా చిన్న బ్లాగే పెడుతున్నా. అండ్ రొటీన్ అయితే చాలా బోరింగ్ రొటీన్. ఇంకా అంతకు మించి రొటీన్ ఇంకేముంటుంది చెప్పండి. ఇప్పుడు కాఫీ తాగుతున్నాను, లంచ్, మళ్ళీ కాఫీ, అంతే. ఇంకా అంతకుమించి ఫుడ్ కూడా ఏముండదు. సో నాకు కర్రీస్ అయితే జీలకర్ర పచ్చడి, తోటకూర అండ్ అప్పుడప్పుడు రసం, మోషన్ ఫ్రీ అవ్వడానికి అప్పుడప్పుడు రసము, అంతే. జీలకర్ర పచ్చడి, మెయిన్ పిప్పలదుంప పచ్చడి చేస్తుంది మమ్మీ. పిప్పలదుంప పచ్చడి అంటే ఎవరికైనా తెలియకపోతే అసలు గూగుల్ చేయండి. పిప్పళ్ళు పచ్చడి కింద చేస్తారనమాట. పిప్పళ్ళు మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి. ఇంతకుముందు కూడా నేను మీకు షేర్ చేసా. నాకు చెయ్యి నొప్పి ఉన్నప్పుడు కూడా పిప్పళ్ళు బాగా యూజ్ అయ్యాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే మిల్క్ బాగా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను మంచిగానే ఫీడ్ చేస్తున్నా బేబీకి. హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం భయపడ్డా ఫీడ్ చేయలేనేమో అని చెప్పి. సో అప్పుడు మిల్క్ రాలేనప్పుడు. సో నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా మా చిన్నోడు తెగ ఏడుస్తున్నాడు. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అసలు అవ్వట్లేదు. అందువల్ల 2-3 డేస్కి ఒకసారి వీడియో పెడుతున్నా. అండ్ సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతికి షాపింగ్ ఎంతమంది చేశారు? ఈసారి నేను అసలు సంక్రాంతికి షాపింగ్ అనేది ఏం చేయలేదు, పెద్దగా చేయలేదు. ఎందుకంటే నేను ఎంతవరకు చీరలు కడతానో, ఎంతవరకు డ్రెస్సులు వేసుకుంటారో నాకు అస్సలు తెలీదు. మెయిన్ మనకు ఫీడింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఇబ్బందిగా అనిపించేస్తుంది, అంత రెడీ అవ్వడానికి కూడా ఫ్రీ టైం ఉండదు. అండ్ 2 అవర్స్కి ఒకసారి మా చిన్నోడికి ఫీడ్ చేయాలి కాబట్టి. సో సంక్రాంతి మీరు ఎలాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారని చెప్పండి. అండ్ మేమైతే ఒక 2-3 డేస్లో అనకాపల్లి బయలుదేరిపోతాము. ఎందుకంటే ఇంకా మెయిన్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఈ పట్టి మంచమే పడుకోవడం, కుంపటి అండ్ ఆల్సో వీళ్ళందరూ ఉండడం. మమ్మీ కూడా ఎక్కువ రోజులు ఇక్కడ ఉంటుంటే మమ్మీ కూడా కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ముందుగానే ప్లాన్ చేసుకున్నాం అనమాట, ఇన్ని డేస్ ఇక్కడ ఉండాలి, నాకు కొంచెం స్టిచెస్ పెయిన్స్ కొంచెం తగ్గిన తర్వాత అనకాపల్లి వెళ్ళిపోదాం అన్న కాన్సెప్ట్లో అనుకున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం మనం అమ్మ వాళ్ళ ఇంట్లోనే కదా ఉంటాము, అందుకని. తర్వాత ఈరోజు అయితే ప్రవీణ్ చాలా భయపడుతున్నారు ఎత్తుకోవడానికి. ఇక్కడ బర్పింగ్ చేపిస్తున్నారు అనమాట మిల్క్ ఫీడ్ చేసిన తర్వాత. తల మీద పట్టుకో అంటుంటే ప్రవీణ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంక తనకి కొంచెం అలవాటు అవ్వాలన్నమాట. మెయిన్ తను న్యూ బార్న్ బేబీస్ని ఎత్తుకోలేరు, మంత్స్ బేబీస్ని ఎత్తి పర్లేదు కానీ. అండ్ నా చెయ్యి చూసారా, నా చెయ్యి ఇంజెక్షన్స్ వల్ల ఎలా అయిపోయిందో. సో చాలా హారబుల్ పెయిన్ అనమాట. అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి తోటకూర, రసము అండ్ ఆల్సో రైస్ అనమాట. అండ్ ఇక్కడైతే ప్రవీణ్ పడుకున్న తర్వాత ఎంత బాగా ఆడుకుంటున్నారో, ఎత్తుకోమంటే మాత్రం అస్సలు భయపడుతున్నారు. సో ఇక్కడైతే నేను కొన్ని మూమెంట్స్ అలాగ ఇద్దరివి కూడా షూట్ చేసుకున్నాను. అండ్ ఈరోజు వీడియో అయితే చాలా చిన్నదే ఫ్రెండ్స్. అండ్ ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ కూడా చూపించబోతున్నా. కొలాబరేషన్ ఏం కాదు కానీ జస్ట్ మాకు అవసరం అనిపించి ఆర్డర్ చేసాము. బట్ ఇది ఆర్డర్ చేసిన తర్వాత మాకు ఎంత ప్రాబ్లం అనిపించిందో. ఇది యాక్చువల్గా ఒక డ్రైయింగ్ ర్యాక్ స్టాండ్ అనమాట. అంటే మనం ఇండోర్లో ఏమైనా ఆరేసుకోవాలనుకుంటే మనకి దండెలు ఇలాంటివి ఏం లేనప్పుడు మనం ఇలా ర్యాక్ ఒకటి ఆర్డర్ చేసుకుంటాం కదా. చిన్నోడు ఈ బట్టల గురించి అని చెప్పి ఇది ఆర్డర్ చేశాను. బట్ ఇది ఆర్డర్ వచ్చిన తర్వాత నాకైతే అస్సలు నచ్చలేదు. చాలా చిన్నది వచ్చింది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నేను రిటర్న్ పెట్టడానికి వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడారో ఫ్లిప్కార్ట్. నాకు అస్సలు నచ్చలేదు ఈసారి. నాకు నచ్చలేదు కాబట్టి నచ్చలేదని చెప్తున్నా. క్వాలిటీ అయితే అంత బాగానే ఉంది, కాకపోతే నాకు ఇంకా కొంచెం పెద్దది కావాలనిపించింది. మరీ చిన్నది వచ్చింది. చిన్నోడి బట్టలు కూడా కరెక్ట్గా సరిపోవు. అంటే వాడి బ్లాంకెట్స్ కానీ వాడి ఇవి టవల్స్ కానీ ఇవి కూడా ఏం సరిపోవు. జస్ట్ జొబ్బాలు ఆరేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది, మిగతా వాటికి యూజ్ కాదు. అంత చిన్నది మరీ ఏం యూజ్ అవుద్ది. అండ్ ఇన్ కేస్ వర్షాకాలం చలికాలంలో కూడా మనకి యూజ్ అవ్వాలి కదా, మన బట్టలు పెట్టుకోవడానికి కూడా యూజ్ అవ్వాలి. అట్లీస్ట్ చిన్నోడు సామాన్లు అన్నీ ఆరేయడానికైనా సరిపోవాలి కదా అని చెప్పి నేను రిటర్న్ పెట్టేశాను. రిటర్న్ ఆప్షన్ ఉంది, యాక్చువల్గా రిటర్న్ ఆప్షన్ ఉన్నదే నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి డిఫెక్ట్ పీస్ వచ్చినా సరే మనం రిటర్న్ ఆప్షన్ ఉండేలా చూసుకోవాలి కదా. మీరు ఎప్పుడైనా రీప్లేస్మెంట్ ప్రోడక్ట్స్ మీరు చూస్ చేసుకోకండి, రిటర్న్ ఆప్షన్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే చూస్ చేసుకోండి. వాళ్ళు వస్తామని చెప్పి వచ్చాము, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి ఆ రిమార్క్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు అనమాట. నాకు అది ఎందుకో అసలు నచ్చలేదు, చాలా ప్రాబ్లం అయింది. సో డ్రాయింగ్ ర్యాక్ అయితే ఇలా వచ్చిందనమాట. ఓకే అనిపించింది కానీ బట్ అంత ప్రాబ్లం అయింది. సో 1-2 సార్లు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నా. ప్రతిసారి పాజిటివ్గా నెగిటివ్ కూడా షేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి.
సో మీరు ఇన్ కేస్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఇలాంటివి ఎందులోనైనా సరే ఒకసారి ఆర్డర్ చేసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ప్రోడక్ట్ క్వాంటిటీ ఒకటి అండ్ ఆల్సో రీప్లేస్‌మెంట్ అండ్ ఆల్సో ఇవన్నీ చూసుకొని ఆర్డర్ చేసుకోవడం మంచిదనమాట. నేను ప్రతిసారి చూసుకుంటా రిటర్న్ ఆప్షన్ ఉన్నది చేసుకోవడం బెటర్ మీరు. సో ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అండ్ మీ సైడ్ పురటాల స్నానం ఎలా ఉంటుందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. రేపు సూపర్ బ్లాగ్‌తో కలుస్తా. అండ్ మా అత్తమ్మ, మా మామయ్య కూడా వచ్చారనమాట. అవి కూడా నేను మీకు షేర్ చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. టాటా, టేక్ కేర్, బాయ్.